ఈవీఎంల మీద ఆరోపణలు చేసే జగన్ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, వారు దానికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పగలిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను అడిగేది ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటట్లుంటే బీజేపీ 400 సీట్లు లక్ష్యంగా పనిచేసింది, 400 సీట్లు గెలవబోతున్నామని చెప్పింది. మరి మిత్రపక్షాల సహకారంతోనే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితి. నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆఖరికి అయోధ్యలో, ఆఖరికి ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి అంత భారీగా ఎందుకు సీట్లు తగ్గుతాయి? ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రం, బీజేపీ ముఖ్యమైన రాష్ట్రం. ఆ యొక్క రాష్ట్రంలో ఎందుకు బీజేపీకి దారుణంగా సీట్లు తగ్గుతాయి? ఆఖరికి అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ సీటు ఏదైతే బీజేపీ ప్రతిష్టగా తీసుకుందో, అయోధ్య రామ మందిరం, ఆ అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎందుకు ఓడిపోతుందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని విశ్వ ప్రయత్నం చేసింది. అన్నామలై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఒక పోరాట స్ఫూర్తి తగిలించి ముందుకు కదిలాడు. అన్నామలై కూడా ఎంపీగా ఓడిపోయాడు. బీజేపీ ట్యాంపరింగ్ చేసి ఉంటే అన్నామలైని గెలిపించుకోలేదా? మరి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి అతి ముఖ్యమైనటువంటి పార్లమెంటు సీటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసిన రాజంపేటలో బీజేపీ ఎందుకు ఓడిపోతుందో ఒక్కసారి ఆలోచించారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటుకి ఎందుకు ఓడిపోతుంది? కడప పార్లమెంటులో నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుంది? ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ ఎవరైనా రావాలని కోరుకుంటారు. మరి చంద్రబాబు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ తెచ్చుకోలేరా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకుంటే? అంతెందుకు, సంవత్సరం ముందే ఆంధ్ర రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 108 శాసనసభ స్థానాల్లో శ్రీకాకుళం నుంచి కడప దాకా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు లేదు. జనసేన బీజేపీతో పొత్తు లేని వేళ ఒంటరిగా తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేస్తే అది బ్యాలెట్ పద్ధతిలో, బ్యాలెట్ పేపర్లోనే ఎన్నిక జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, గెలవాలని అడ్డదారులు దొక్కి కోట్లు కుమరించి అధికారాన్ని వాడి ఆ మూడు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, అంటే 108 అసెంబ్లీ స్థానాలకి ప్రాతినిధ్యం వహించే ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? అది బ్యాలెట్ పేపర్లో ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆఖరి కడపతో సహా ఎలా ఘన విజయం సాధించింది? అది బ్యాలెట్ పేపర్తో జరిగింది. దీనికి ఏదైనా మీరు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా? నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉంది. 151 స్థానాలు పోయినసారి గెలిచారు. 151 స్థానాలు జగన్ గారు గెలిస్తే జగన్ గారి ఒక్కరి కష్టమే. పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వస్తే కోట్లు ఖర్చు పెట్టి చేసే నాయకులు, వీళ్ళెవ్వరి శ్రమ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే 151 స్థానాలు 2019లో వస్తాయి. మరి ఈరోజు 164 స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తే ఈవీఎంలు. సాధారణంగా జగన్ గారి మనస్తత్వం ప్రకారం జగన్ గారు ఏం చెప్పాలంటే, నేను బాగా చేశా, ఎమ్మెల్యేలు మీరు ఎందుకు పనికిరాని పనులు చేశారు, మీ వల్లే పార్టీ ఓడిపోయిందని ఎమ్మెల్యేలు ఎంపీ నిందలు వేయాల. జగన్ గారి ఆలోచన అయితే అది. కానీ పరిస్థితి చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేల వల్ల, ఎంపీ అభ్యర్థుల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్న మరుక్షణం
ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు మా వల్ల కాదయ్యా, మా వల్ల ఓడిపోయి ఉంటే ఒక్క నియోజకవర్గం పోతుంది, మహానుభావ జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల మొత్తం ఓడిపోయాం అని ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని భావించి దాన్ని గమనించి నోరు లేని ఈవీఎంలు, ఎందుకంటే ఈవీఎంలు మాట్లాడలేవు, ఈ నోరు లేని ఈవీఎంల మీద ఏదైతే వారు నింద వేశారు.